ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. ఓం శ్రీ రమణాయ నమ. ఏది కొత్తగా నేర్చుకోవాలి అన్నా గురువు అవసరం. ఎవరి వలన సకలం తెలుస్తుందో వారే గురువు. ఆ సకలమే సత్యం. ఆ సత్యం అందరిలో ఉంది. కానీ మనల్ని నడిపేందుకు ఆ సత్యం ఒక రూపంలో దర్శనం ఇస్తోంది. ఆ రూపాన్ని గురువు అంటాం. అంటే గురువు అనే ఆయన మనకు విడిగా బయట ఉన్నారని భావిస్తాం. కానీ ఆ గురువు మనలోని ఆ భావాన్ని, భ్రాంతిని, మాయని, అజ్ఞానాన్ని తొలగించి మన లోపలి గురువును మేల్కొల్పుతారు. అంటే మన పొరపాట్లను మనం తెలుసుకునేటట్లు చేస్తారు. పక్వదశకు వచ్చినప్పుడు మనల్ని సరైన దారికి మళ్లించి నడుపుతారు. అంతేకాని ఆయన మనకు ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించరు. కానీ ఆ దారిలోని అడ్డంకుల్ని, అవరోధాల్ని, అభ్యంతరాల్ని తొలగిస్తారు. దేహాత్మబుద్ధి వలన తాను ఒక ప్రత్యేక వ్యక్తిని అనే అజ్ఞానం, భ్రాంతి, మాయ కలుగుతాయి. అలాగే గురువును కూడా తన వలె దేహదారి అయిన ఒక ప్రత్యేక వ్యక్తి అనుకుంటారు. అలా అనుకోవడమే పెద్ద పొరపాటు. ఆ భావం పోవడానికే ధ్యానం. అటువంటి ద్వంద్వభావం ఉన్నంతకాలం బాహ్య గురువు అవసరం. అసలు సత్యం తెలుసుకున్న తర్వాత తాను గురువు ఒకటేనని తెలుసుకుంటాడు. తనతో పాటు గురువు అశాశ్వతమని, శాశ్వతమైనది ఆత్మ ఒక్కటేనని తెలుసుకుంటాడు. ఆ ద్వంద్వభావం అదృశ్యం కావడమే అజ్ఞానం తొలగడం. ప్రతి ఒక్కరిలో ఆత్మగా, శాశ్వత దివ్యకాంతిగా ఉన్నారు గురువు. నిరాకార ఆత్మే గురువు. గురువు, ఆత్మ, ఈశ్వరుడు ఒక్కటే. గురువును మొదట బాహ్యంగా కనుక్కోవడం, తర్వాత లోపల దర్శించడం విషయంలో వెంకట్రామన్తో ఇప్పటి వరకు మీరు మొదటిదే చేశారు అన్నారు భగవాన్. అంటే మీరు గురువును బాహ్యంగానే చూశారు, ఇంకా ఆయన్ని ఆంతర్యంలో దర్శించండి అని అర్థం. వెంకట్రామన్ శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులు. ఆయన కోర్కె తన గురువైన రామకృష్ణ పరమహంస స్థితికి తక్కువ స్థితి కానివారిని, సజీవంగా దేహంతో అంటే రక్త మాంసాదులతో ఉన్నవారిని దర్శించాలి అని. ఆ తరువాత ఆయన శ్రీ రమణ మహర్షి పేరు విన్నారు. వారి దర్శనానికి ఆశ్రమానికి వచ్చారు. వస్తూ ఒక పూలమాల తెచ్చారు. ఆయన హాల్లో ప్రవేశించిన సమయానికి భగవాన్ దగ్గర ఎవరూ లేరు. ఆయన తెచ్చిన పూలమాలను భగవాన్ చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని 2 భాగాలుగా విడదీసి ఒక భాగం గుడిలో లింగానికి, రెండో భాగం అక్కడ గోడకు వేళ్లాడుతున్న శ్రీ రామకృష్ణ పరమహంస పటానికి వేయమని పరిచారకునికి ఇచ్చారు. అది చూసి వెంకట్రామన్ ఎప్పటికీ తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంసేనని గుర్తించారు. ఆయన హృదయం శాంతపడింది. ఆయన్ని ఉద్దేశించి మీరు దక్షిణామూర్తి గురించి విన్నారా అని అడిగారు భగవాన్. వారు మౌనదీక్ష ఇస్తారని విన్నాను అన్నారు వెంకట్రామన్. ఇక్కడ అదే ఉపదేశం పొందుతారు అన్నారు భగవాన్. అని అసలు ఏది మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని మళ్ళా అడిగారు. మీ గురించిన యోచన అన్నారు ఆయన. అదే సాధన, అది చాలు అన్నారు భగవాన్. అంటే మననం ముఖ్యమని అర్థం. ఆ మననమే గురువై నడుపుతుంది. గురువు అనుగ్రహమే నిరంతర మననాన్ని లభింపచేస్తోంది. శరణాగతి పొంది మనసును శాంతపరిచి గురువు అనుగ్రహం పొందటం అంత తేలికైన పని కాదు. దానికి కూడా గురువు అనుగ్రహం కావాలి. నిరంతరం సంపూర్ణ ఎరుకలో ఉండాలి. తీవ్ర సాధన చెయ్యాలి. భారమంతా గురువుపై ఉంచాలి. గురువు ఎప్పుడూ నిర్మలంగా, శాంతంగా, మౌనంగా ఉంటాడు. ఆయన మౌనం అపారం. ఆ మౌనంతో మనలోని ప్రత్యేక వ్యక్తిత్వపు భావనని తొలగిస్తాడు. ఆ మౌనమే ఆయన బిగ్గరగా అరిచే ఉపదేశం. అన్నిటికన్నా మౌనోపదేశం గొప్పది. గురువులందరి లక్ష్యం ఒక్కటే, మానవాళికి సహాయం చేయడం, ప్రజల వికాసం కోసం పాటుపడటం. వారు అహంకారంలో అణిగిపోకుండా, భ్రాంతిలో మునిగిపోకుండా ఉద్ధరించి వారి ఆత్మోన్నతికి సహాయపడటం. కానీ గురువులందరిది ఒకటే పద్ధతి కాదు. వారి భాషలు భిన్నమే. చాకలి బట్టల్ని రాతి బండ మీద బాదటం, బట్టల్ని చింపాలని కాదు, వాటికి అతుక్కున్న మురికిని వదలగొట్టడం కోసం. అలాగే గురువు మనోమాలిన్యాన్ని పోగొట్టేందుకు అనేక కఠిన నియమాల్ని ఏర్పరుస్తారు. మత్తగజం లాంటి అహంకారాన్ని అణచగలిగేది సింహం వంటి గురువు ఒక్కడే. వెదికేవారికి దారి చూపటం గురువు పని. అంతేకాని మతస్థాపన, దీక్షలివ్వడం, ఉపదేశాలు చెయ్యడం కాదు.
1935 జనవరి మొదటి వారంలో పిగ్గోట్ అనే ఒక ఇంగ్లీషు ఆమె పాల్ బ్రంటన్ రాసిన పుస్తకం చదివి ఉత్తేజితురాలై భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె వచ్చిన సమయానికి ఆశ్రమంలో భగవాన్ సన్నిధిలో చాలామంది ఉన్నారు. భగవాన్ సోఫాలో కూర్చొని ఏటో చూస్తున్నారు. పిగ్గోట్: స్వామి, ఆత్మానుభవానికి ఆటంకాలు ఏవి? భగవాన్: వాసనలు. పిగ్గోట్: వాటిని పోగొట్టేది ఎట్లు? భగవాన్: ఆత్మజ్ఞానం వల్ల. పిగ్గోట్: ఆత్మానుభవానికి సాయపడేవి ఏమిటి? భగవాన్: శృతివాక్యాలు, జ్ఞానుల బోధలు. పిగ్గోట్: ఆత్మసిద్ధికి గురువు అవసరమా? భగవాన్: గురువు అనుగ్రహ ఫలితమే ఆత్మ సాక్షాత్కారం. ఉపదేశాల కన్నా, ఉపన్యాసాల కన్నా, శ్రవణ ధ్యానాదుల కన్నా గురువు అనుగ్రహం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. జీవితంలో గురువు అనుగ్రహ ఫలితమే ముఖ్యమైన ప్రధానమైన సంగతి. తక్కినవన్నీ రెండో పక్షానికి చెందినవి అనే మాటను ఆధారంగా తీసుకొని అరవింద బోసు భగవాన్ని అడిగారు. సాధకుని ప్రయత్నం ఫలించడానికి గురువు అవసరం అనుకుంటాను. భగవాన్: మా కోసం అట్లా అనుకుంటారా అని. మీకు సాధన ముఖ్యం, అవసరం, అనుగ్రహం ఎప్పుడూ ఉండనే ఉంది అని కొంతసేపు ఆగి పీకలోతు నీళ్లలో నిలబడి దాహం దాహం అని అరుస్తున్నారు మీరు. సూర్యుణ్ణి చూడాలంటే ఆయన ప్రకాశించే దిక్కుకు తిరగాలి అన్నారు భగవాన్. అంటే దృష్టి మరల్చుకోమని అర్థం. భగవాన్ ఆ విషయాన్నే శివప్రకాశం పిళ్ళేకు హామీగా పులినోట పడ్డ మాంసం కండ తప్పిపోయినట్లు గురువు అనుగ్రహం పొందినవారు తరించకపోరు. ఎప్పటికీ తరించబడకుండా విడవబడరు అన్నారు. మరొక భక్తునితో: నువ్వు భగవాన్ని వదిలి వెళ్ళిపోవాలన్నా భగవాన్ నిన్ను వదిలిపోనివ్వరు అన్నారు భగవాన్. గురువులోంచి అనుగ్రహం ప్రసరించింది కాదు, ప్రసరించబడింది అని ఉండాలి అని ఒక సందర్భంలో భగవాన్ సుందరేశ్ అయ్యర్ని సరిదిద్దారు. తమకు ఎంతకీ పురోభివృద్ధి కనిపించడం లేదని, నేను ఇలాగే ఉంటే నరకానికి పోతాను అన్నాడు ఒక భక్తుడు భగవాన్తో. నువ్వు నరకానికి వెళ్ళినా నిన్ను భగవాన్ వదలక వెనక్కి తీసుకొస్తారు అన్నారు భగవాన్ అతనితో. అవకాశం కల్పించిన అటువంటి సందర్భాన్ని ఆధారంగా తీసుకొని చాడ్విక్: భగవాన్ తమకు శిష్యులు లేరు అన్నారు. అవును, లేరన్నాను అన్నారు భగవాన్. చాడ్విక్: ముక్తి పొందాలి అనుకునే వారికి గురువు అవసరం అన్నారు భగవాన్. అవును అన్నాను. చాడ్విక్: అయితే నేను ఏం చెయ్యాలి? ఇన్నేళ్ళు నేను ఇక్కడ కూర్చోవడం బట్టి మూర్ఖం, దండగా అంటారా? నేను చేసింది కాలం వృధా చేయడమేనా? భగవాన్ తాను గురువుని కాదు అన్నారని నేను ఇప్పుడు వెళ్ళి వేరొక గురువును వెతుక్కొని దీక్ష తీసుకోవాలా? భగవాన్: అంత దూరం నుంచి ఏ శక్తి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది? ఇన్నేళ్ళు ఇక్కడ ఏ శక్తి మిమ్మల్ని నిలిపింది? ఎక్కడైనా గురువును వెతుక్కోవలసిన అవసరం వస్తే మీరు ఏనాడో వెళ్ళిపోయి ఉందురు. చాడ్విక్: అయితే భగవాన్కి శిష్యులు ఉన్నారా? భగవాన్: నేను చెప్పినట్లు భగవాన్ ప్రకారం ఆయనకు శిష్యులు లేరు. కానీ శిష్యుని దృష్టి నుంచి గురువు అనుగ్రహం సముద్రం మాదిరిగా ఉంది. శిష్యుడు ఒక చిన్న పాత్ర తీసుకొని ఆ సముద్రం దగ్గరకు వెడితే ఆ పాత్ర పట్టేంత నీరే తీసుకుంటాడు. తనకు అంత తక్కువ నీరు ఏమిటి అని ఫిర్యాదు చేసి ఏం ప్రయోజనం? పెద్ద పాత్ర తీసుకువెళ్ళిన వాడు ఎక్కువ నీరు తీసుకుంటాడు. అది వారి వారి పాత్రల మీద ఆధారపడి ఉంటుంది. చాడ్విక్: నిజంగా గట్టిగా తెలుసుకోవాలని విశ్వాసంతో అడుగుతున్నాను. భగవాన్ నాకు గురువు అవునా కాదా? భగవాన్ ఒప్పుకోకపోతే అని ఆపేశారు. భగవాన్ నిటారుగా నిలబడి దుబాసీ వంక చూస్తూ స్థిర నిశ్చయభావంతో చాడ్విక్ను చూపిస్తూ ఆయన్ని అడగండి. వ్రాత మూలకమైన పత్రం ఏమైనా భగవాన్ నుంచి కావాలేమో. భగవాన్ చెప్పిన ఉపదేశం, ఇచ్చిన హామీ అర్థమై చాడ్విక్ పరమానంద భరితులు అయ్యారు. ఒకసారి దిలీప్ కుమార్ రాయ్ భగవాన్ని అడిగారు. మహర్షి గురువు అవసరాన్ని నిరాకరిస్తారు అని కొందరు, దానికి భిన్నంగా కొందరు చెబుతారు. అయితే భగవాన్ ఏమంటారు అని. భగవాన్: నేను ఎప్పుడు గురువు అవసరం లేదని చెప్పలేదు. దిలీప్: అరవిందులు తరచూ అంటూ ఉండేవారు మహర్షికి గురువు లేరు అని. భగవాన్: అది మీరు గురువు అని పిలువబడే దాని మీద ఆధారపడి ఉంటుంది.
దత్తాత్రేయునికి 24 గురువులు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఏ రూపమైనా ఏదైనా ఎవరైనా గురువు కావచ్చు. గురువు తప్పని సరిగ్గా అవసరం. గురువు మినహా మనోకీకారణ్యం నుంచి మనల్ని మరెవ్వరు బయటికి తీయలేరని ఉపనిషత్తులు చెబుతున్నాయి. దాన్ని బట్టి గురువు అవసరమే. దిలీప్: అంటే గురువు అంటే మానవ రూపంలో ఉన్న ఒక వ్యక్త? మహర్షికి అటువంటి గురువు ఎవరైనా ఉన్నారా? భగవాన్: ఎప్పుడో ఒకప్పుడు నాకు గురువు అవసరమై ఉంటారు. నేను అరుణాచలేశ్వరునికి స్తుతి కీర్తనలు పాడలేదా? గురువంటే ఏమిటి? గురువంటే భగవంతుడు, ఆత్మ. తన కోర్కెల్ని ఈడేర్చమని మొదట ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. కానీ సమయం వచ్చినప్పుడు అతడే తన కోర్కెల్ని ఈడేర్చమని ఈశ్వరుణ్ణి ప్రార్థించడు. ఇంకా తన కోసమే ప్రార్థిస్తాడు. అప్పుడు అతన్ని నడపడానికి ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో గురువుగా దర్శనం ఇస్తాడు. అది అతని ప్రార్థనా ఫలితమే. శంకరాచార్యుల వలె మీరు దేశ సంచారం చేసి ఉపన్యాసాలు ఇచ్చి ఉపదేశాలిచ్చి ప్రజల్ని ఎందుకు సన్మార్గులుగా చేయకూడదు అని ఒకరు భగవాన్ని అడిగారు. భగవాన్: మహాత్ములు దేహం ధరించడమే లోకానికి గొప్ప మేలు చేసినట్లు, అనుగ్రహం చూపినట్లు. వారు ఏమీ చెయ్యక ఊరికే ఉన్నా వారి శక్తి తరంగాలు నలువైపులకు వ్యాపించి లోకాన్ని సాత్విక తేజోమయం చేస్తాయి. కార్యరంగంలో ఒక్కొక్క మహాత్ముని పాత్ర ఒక్కొక్క విధంగా ఉంటుంది. తనను అర్థించిన వారికి భగవాన్ ఇచ్చే ఉపదేశం వారి వారి సంస్కార స్వభావాలకు అనుకూలంగా ఉండేది. అది వారి హృదయాల్లోకి సూటిగా దూసుకుపోయి ఒక మార్గం చూపి వారి జీవితాలనే నడుపుతుంది. ఒకసారి పరమహంస యోగానందులు భగవాన్ని అడిగారు, ప్రజల ఆత్మ ఔన్నత్యానికి జీవన పురోభివృద్ధికి ఏ విధమైన ఆధ్యాత్మిక మార్గం మంచిది అని. దానికి భగవాన్ ఏ ఆధ్యాత్మిక మార్గమైనా సరే ఆయా వ్యక్తుల ఆర్తుల గుణగణాల మీద, సంస్కార స్వభావాల మీద, ఆధ్యాత్మిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ మూక ఉమ్మడిగా ఆదేశాలు ఉపదేశాలు ఇచ్చి నడపడమంటూ ఏమీ లేదు అన్నారు. ఎందుకంటే ఉపదేశం అంటే ఒకదాన్ని దాని స్వస్థలంలో దాన్ని చేర్చడం, లేక దూరంగా కనిపించేదాన్ని దగ్గరకు తెచ్చి చూపడం. ఉపదేశం వినేవాని స్థితిని బట్టి ఉంటుంది. కానీ ముఖ్యంగా శరణాగతి చెందిన వారికే ఉపదేశం అవసరం. అంటే అహంకారం మూలంలో లీనమైన వారికి. మనసు స్వస్థానం వదిలి భ్రష్టమైన వృత్తి రూపం దాల్చి ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తి దెబ్బలు తిని అలసి విసిగి వేసారి నిరుత్సాహం చెంది అసంతృప్తి పడి తాను ఆత్మకు స్వస్థానానికి దూరంగా ఉన్నానని దాన్నించి భిన్నమని అనుకుంటూ ఉండగా అప్పుడు గురువు అవసరమై వచ్చి నువ్వు ఈ దేహం కాదు ఆత్మస్వరూపుడవు అని చెప్పడమే ఉపదేశం. అదే గురుకృప, అదే ఆత్మబోధ. దాన్నే అజ్ఞానపు నిద్ర నుంచి మేల్కొల్పడం అని కూడా అంటారు. అప్పుడు అతనికి స్వరూప జ్ఞానం లభిస్తుంది. మొదట్లో తన స్వభావం, తన స్థితి సహజ స్థితికి భిన్నంగా ఉన్న తీవ్ర సాధన వల్ల, మనోనిర్మలత్వం వల్ల, గురువులో నమ్మకం వల్ల గురుపయోగం సాధ్యమవుతోంది. అంటే గురు స్వభావంతో గురుస్థితిలో ఐక్యం కావడాన్ని గురుయోగం అంటారు. ఉపదేశం దీక్ష రెండు విడదీయ సఖ్యం కానివి. దీక్ష లేకుండా ఉపదేశం లేదు. ఉపదేశాన్ని అనుసరించని దీక్ష దీక్ష కాదు. భగవాన్ బోధ ఉత్కృష్టమని, ఆయన దర్శనం ఉనికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని సాధకులకు తెలియడమే కాదు, ఆయన గురువై దీక్ష ఇచ్చి ఉపదేశం చేస్తారని తెలుసుకోవడం కూడా పాఠకులకు అవసరం. అటువంటి సద్గురు శరణాగతి పొందటం బాహ్యంగా ఒక వ్యక్తికి శరణాగతి కావడం కాదు, విశ్వమంతా విస్తరించి ఉన్న విశ్వాత్మకు శరణాగతి చెందటం. అదే తనలోని ఆత్మకు శరణాగతి చెందటం. ఆ సంగతి తెలుసుకోవడం సాధకునికి ఎంతో సహాయపడుతుంది. భగవాన్ ఎప్పుడూ ఎవరిని తన శిష్యులుగా తీసుకోలేదు. అలాగే ఎవరికి ఎప్పుడూ దీక్ష ఇవ్వలేదు, ఉపదేశం చేయలేదు. అసలు ఆయన ఎప్పుడూ దేనికి ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఆయన మార్గం వారి వారి భావాలకు తగినట్లు సరిపోతుంది. ఆయనలో అదే విశేషం. స్పర్శ, దృష్టి, మౌనం అని దీక్ష 3 రకాలు. పక్షి తన గుడ్ల మీద కూర్చొని పొదుగుతుంది, అది స్పర్శ దీక్ష. చేప గుడ్ల మీద దృష్టి పెట్టి పొదుగుతుంది, అది దృగ్ దీక్ష. తాబేలు గుడ్ల గురించి యోచిస్తూ పొదుగుతుంది, అది మౌన దీక్ష.
మౌన దృక్ దీక్షలు రెండూ అరుదు. దృష్టితో దీక్ష ఇవ్వడం సరైన పద్ధతి. భగవాన్ భక్తుల వైపు దృష్టి నిలిపేవారు. ఆ చూపు ఎదుటివారి మీద నిలిచి వారి అంతరాంతరంలోకి చొచ్చుకుపోయి వారి ఆలోచన విధానాన్నే మార్చేసేది. భగవాన్ చూపు కరెంటు మాదిరిగా ఒళ్లంతా ప్రసరించి బ్రహ్మాండమైన కాంతిని శక్తిని ఇచ్చి ఆపాదమస్తకం ఆనందంలో ముంచేది అంటారు అనుభవజ్ఞులు. భగవాన్ని ఒకరు అడిగారు, స్వామి మీకు కలలు వస్తాయా అని. దానికి భగవాన్ నిద్రపోయిన వారికి కలలు వస్తాయి అన్నారు. అయితే మీరు నిద్రపోరా అని మళ్ళా ప్రశ్నించారు. మేల్కొన్నవాడు నిద్ర నుంచే మేల్కొంటాడు అన్నారు. శరణాగతి పొంది మనసును శాంతపరిచి గురువు అనుగ్రహం పొందటం అంత తేలికైన పని కాదు. దానికి కూడా గురువు అనుగ్రహం కావాలి. నిరంతరం సంపూర్ణ ఎరుకలో ఉండాలి. తీవ్ర సాధన చెయ్యాలి. భారమంతా గురువుపై ఉంచాలి. గురువు ఎప్పుడూ నిర్మలంగా శాంతంగా మౌనంగా ఉంటాడు. ఆయన మౌనం అపారం. ఆ మౌనంతో మనలోని ప్రత్యేక వ్యక్తిత్వపు భావనని తొలగిస్తాడు. ఆ మౌనమే ఆయన బిగ్గరగా అరిచే ఉపదేశం. అన్నిటికన్నా మనోపదేశం గొప్పది. గురువులందరి లక్ష్యం ఒక్కటే, మానవాళికి సహాయం చేయడం, ప్రజల వికాసం కోసం పాటుపడడం. వారు అహంకారంలో అణిగిపోకుండా, భ్రాంతిలో మునిగిపోకుండా ఉద్ధరించి వారి ఆత్మోన్నతికి సహాయపడటం. కానీ గురువులందరిది ఒకటే పద్ధతి కాదు. వారి భాషలు భిన్నమే. చాకలి బట్టల్ని రాతిబండ మీద పాతటం బట్టల్ని చింపాలని కాదు, వాటిని అతుక్కున్న మురికిని వదలగొట్టడం కోసం. అలాగే గురువు మనోమాలిన్యాన్ని పోగొట్టేందుకు అనేక కఠిన నియమాల్ని ఏర్పరుస్తాడు. మత్తగజం లాంటి అహంకారాన్ని అణచగలిగేది సింహం వంటి గురువు ఒక్కడే. వెదికేవారికి దారి చూపడం గురువు పని, అంతేకాని మతస్థాపన, దీక్షలివ్వడం, ఉపదేశాలు చేయడం కాదు. 1935 జనవరి మొదటి వారంలో పిగ్గోట్ అనే ఒక ఇంగ్లీష్ ఆమె పాల్ బ్రంటన్ రాసిన పుస్తకం చదివి ఉత్తేజితురాలై భగవాన్ దర్శనానికి వచ్చింది. ఆమె వచ్చిన సమయానికి ఆశ్రమంలో భగవాన్ సన్నిధిలో చాలామంది ఉన్నారు. భగవాన్ సోఫాలో కూర్చుని ఎటో చూస్తున్నారు. కొందరు అగరవత్తులు వెలిగించేవారు. శీతాకాలమైతే భగవాన్ సోఫా పక్కన నిప్పులు కుంపటి పెట్టేవారు. స్వామి ఆ కుంపటి నిప్పుల్లో చేతులు వేడి చేసుకునేవారు. 6 గంటలకు వేదపారాయణ పూర్తయ్యేది. ఆ తర్వాత స్వామి స్నానానికి వెళ్ళేవారు. 6:30 గంటలకు కాఫీ టిఫిన్ తీసుకునేవారు. తర్వాత పరిచారకునితో కలిసి కొండ మీదకు వెళ్ళేవారు. తక్కిన ఆశ్రమవాసులు తమ తమ పనుల్లో నిమగ్నులు అయ్యేవారు. కొందరు పువ్వులు కోయడం, కొందరు పూలదండలు కట్టడం, కొందరు వంట, కొందరు బజారు పనులు చేయడం, కొందరు ఆశ్రమ నిర్వహణ, ఆ విధంగా తలొక పని చేసేవారు. భగవాన్ కొండ దిగి వచ్చేటప్పటికి హాల్ కడిగి శుభ్రం చేసి అన్నీ సిద్ధంగా ఉంచేవారు. 8 గంటలకు భగవాన్ హాల్లోకి వచ్చి కూర్చునేవారు. స్వామి సన్నిధి అందరికీ ప్రవేశార్హత ఉంది. అన్ని వేళలా ఆశ్రమం తలుపులు తెరిచే ఉంచేవారు. భగవాన్ హాల్లోకి రాగానే అందరూ లేచి నిలబడేవారు. అది చూసి నేను వస్తే లేచేవారు, ఎవరు వచ్చినా లేవాలి అన్నారు. భక్తులు తెచ్చిన పళ్ళు పలహారాల్లోంచి భగవాన్ కొంచెం తీసుకునేవారు. తక్కింది అక్కడ ఉన్న పిల్లలకు, పిట్టలకు, కుక్కలకు, ఇతర జంతువులకు పెట్టి ఇంకా మిగిలితే భోజనంలో అందరికీ వడ్డించేవారు. 9 గంటలకు భక్తులతో, యాత్రికులతో, సాధకులతో హాలు నిండిపోయేది. వారిలో కొందరు ధ్యానంలో, కొందరు పరధ్యానంలో, ఇంకొందరు పఠనంలో, జపంలో, మననంలో, సమాధి స్థితిలో అట్లా ఉండేవారు. కొందరు తాము రాసినవి చదివి వినిపించేవారు. కొందరు తాము గీసినవి చూపేవారు. కొందరు పాడి వినిపించేవారు. కొందరు ప్రశ్నించేవారు. మరికొందరు వాదించేవారు. కొందరు వేధించేవారు. కొందరు రోధించేవారు. కొందరు శోధించేవారు. కొందరు పూజించేవారు. కొందరు ఊరికే చూస్తూ కూర్చునేవారు. కానీ భగవాన్ మాత్రం మౌనంగా ఉండేవారు. అన్నీ జరుగుతున్నా పిట్టలు, పిల్లులు, ఉడతలు, కోతులు, నెమళ్ళు హాలు మధ్య యథేచ్ఛగా తిరిగేవి. భగవాన్ పళనిస్వామి దగ్గర కర్రలు చెక్కడం,
పావుకోళ్లు చేయడం, కొబ్బరి చిప్పలతో పనిముట్లు చేయడం నేర్చుకున్నారు. వ్యవధి ఉన్నప్పుడల్లా భగవాన్ ఏదో ఒక పని చేస్తూ ఉండేవారు. కొందరు అణుచుకోలేని ఆవేశం, తన్మయత్వంతో వెళ్ళి భగవాన్ని తాకేవారు. అందుచేత ఆయన చుట్టూ కర్రలతో బందోబస్తు చేశారు. అంతలో మౌనస్వామి టపా తెచ్చేవారు. పోస్టులో పేపర్ వస్తే భగవాన్ ముందుగా పేపర్ చూసేవారు. భగవాన్కి రోజు ఎన్నో ఉత్తరాలు దేశ విదేశాల నుంచి వచ్చేవి. అందులో కొన్ని భలే తమాషాగా ఉండేవి. మహర్షి ఇండియా అంటే చాలు శ్రీ రమణాశ్రమానికి వచ్చేవి. ప్రతి ఉత్తరాన్ని భగవాన్ శ్రద్ధగా పరిశీలించేవారు. పోస్టు ముద్ర, అడ్రస్లతో సహా ప్రతి ఉత్తరాన్ని శ్రద్ధగా చదివేవారు. ఒక రోజున మౌనస్వామి ఉత్తరాలు తెచ్చి భగవాన్ పక్కన పెట్టి వాటిల్లో భారతి అనే తెలుగు మాసపత్రిక ఉంటే దాన్ని మహర్షి అనుమతితో తీసుకుని కొంతసేపు అయిన తర్వాత దాన్ని తిరిగి భగవాన్కి ఇచ్చి, భగవాన్ ఎంత దొంగ అంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడు ఏమీ మాట్లాడని మౌనస్వామి భగవాన్ని ఉద్దేశించి అట్లా అనడానికి భగవాన్ ఏం చేశారా అని ఆ సమయంలో అక్కడ ఉన్నవాళ్లంతా భగవాన్తో సహా ఆశ్చర్యపోయారు. ఆ భారతిలో సౌరీస్ రాసిన వ్యాసం, అరుణాచల లేఖ భగవాన్ చదివించుకున్న తర్వాత భగవాన్ ఎంత దొంగ అన్న మౌనస్వామి మాట అర్థమైంది. ఆ వ్యాసంలో సౌరీస్ భగవాన్ ఎంత దొంగ అని రాశారు. ఉదయం 11 గంటలకు ఆశ్రమంలో భోజనానికి గంట కొట్టేవారు. భోజనశాలలో బ్రాహ్మణ, అబ్రాహ్మణ పట్టింపు ఉంది. ఏ పట్టింపు లేని భగవాన్ ఆ విభాగం మధ్య కూర్చునేవారు. ఇరు పక్షాల వారికి కనిపించేటట్లుగా. భగవాన్ భోజనం చేయడం ఆరంభించే వరకు ఎవరు ఏ పదార్థము ముట్టుకునేవారు కాదు. అందరికీ వడ్డించే వరకు భగవాన్ తినేవారు కాదు. భోజనానంతరం భగవాన్ తాంబూలం వేసుకునేవారు. దాన్ని పూర్తిగా నమిలిన తర్వాత నోరు శుభ్రంగా కడుక్కునేవారు. పరిచారకుని నిర్లక్ష్యం వల్ల వరుసగా కొన్ని రోజులు భగవాన్కి తాంబూలం ఇవ్వడం మర్చిపోవడంతో ఆయన తాంబూలం వేసుకోవడం మానేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకు భగవాన్ విశ్రాంతి తీసుకునేవారు. చివరి సంవత్సరాల్లో భగవాన్ ఆరోగ్యం కోసం ఆశ్రమాధికారులు విశ్రాంతి సమయంలో హాల్ తలుపులు మూసేస్తే ఒక ఆయన తెలియక లోపలికి వెడితే పరిచారకుడు కటువుగా మాట్లాడి కసిరాడు. ఆ సంగతి తెలిసి భగవాన్ మర్నాడు భోజనానంతరం హాలు బయట మెట్ల మీద కూర్చున్నారు. ఎంతకీ లోపలకు వెళ్ళని భగవాన్ని చూసి ఏమిటి బయట కూర్చున్నారు అని ఒకరు సాహసించి అడిగితే 2 గంటల వరకు ఎవరూ హాల్లో ప్రవేశించకూడదు కదా అన్నారు. ఆ తర్వాత ఆశ్రమం వారు తమ తప్పు తెలుసుకుని భగవాన్ని ఎంతో బ్రతిమాలారు. అప్పటి నుంచి అందరికీ అన్ని వేళలా భగవాన్ దర్శనం కలిగే ఏర్పాటు చేశారు ఆశ్రమాధికారులు. భగవాన్ ఎప్పుడూ ఏ సిద్ధాంతం గురించి మాట్లాడలేదు. అప్పటికి ఆ పరిస్థితికి తగినట్లుగా వివేకవంతంగా అవసరమైనంత వరకే మాట్లాడేవారు. భగవాన్ చాలా వరకు మౌనంగా ఉండేవారు. ఆయన సమాధానాలు హాస్యోక్తులతో చమత్కారంగా, ఒక్కొక్కసారి సరదాగా నవ్వు పుట్టించేవిగా, వ్యంగ్యంగా ఉండేవి. కొన్ని మాటల అర్థాలు అమోఘంగా ఉండేవి. ఎవరైనా భగవాన్ని ఇంగ్లీషులో ప్రశ్నిస్తే దానికి ఆయన సమాధానం ఎవరి చేతనైనా చెప్పించేవారు. అవసరమైన చోటు ఆ చెప్పేవారిని సవరించేవారు. సాయంత్రం 4:15కి భగవాన్ కొండ మీదకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి ఉత్తరానికి మౌనస్వామి రాసిన సమాధానాల్ని భగవాన్ సరిచూసేవారు. ఆ తర్వాతే ఆ ఉత్తరాలు పోస్టు చెయ్యాలి. సాయంత్రం భగవాన్ సమక్షంలో వేదపారాయణ, ఉపదేశసారం చదివేవారు. తర్వాత శ్రీ సూక్తం, పురుష సూక్తం చదివేవారు. 6:30 తర్వాత ఆశ్రమంలో ఆడవాళ్లు ఉండరాదు అన్న నిబంధన ప్రకారం ఆడవాళ్లంతా భోజనం చేసి వెళ్ళిపోయేవారు. ఆశ్రమంలో రాత్రి 7:30 గంటలకు భోజనం. భోజనానంతరం కొందరు ధ్యానంలో, కొందరు భగవాన్తో కబుర్లు చెబుతూ ఉండేవారు. ఉద్యోగాలు చేసేవారు ఆ సమయానికి ఊళ్ళోంచి వచ్చేవారు. ఒక్కో రోజు రాత్రి చాలా పొద్దుపోయేది. భగవాన్ ఎన్నో సంగతులు చెప్పేవారు. ఆ సమయంలో అందరూ స్వేచ్ఛగా అన్ని విషయాలు మాట్లాడేవారు. ఏ పరిచారకుడైనా భగవాన్ కాళ్లకు నూనె రాసి మర్దన చేస్తామని వస్తే, ఇన్నాళ్ళు మీరు మాట చేత చూపు చేత అనుగ్రహం జ్ఞాని ఏ యూనివర్సిటీలోనూ చదవలసిన అవసరం లేదు. ఏ లేబొరేటరీలోనూ పరిశోధన చేయవలసిన అవసరం
అంతకంటేనూ లేదు. జ్ఞానికి విశ్వరహస్యాలు, విశ్వవిజ్ఞానం ఎట్లా అవగతం అవుతాయో అన్న సంగతి, భగవాన్ చెప్పిన కొన్ని విషయాల గురించిన సంగతులు తెలుసుకుంటే స్పష్టం అవుతుంది. అసలు ఉన్నది ఒకటే. దాన్ని ఏ పేరుతోనైనా పరబ్రహ్మ, మూల ప్రకృతి అని పిలవవచ్చు. అది అవాంగ్మానస గోచరం. అది ఆలోచనకు, ఊహకు అందకుండా ఉంది. కానీ అదే పరిపూర్ణమైన చైతన్యం, కాన్షియస్నెస్. అదే అసలు సారం. అది మన భావనలో పదార్థంగా, శక్తిగా ఏర్పడుతుంది. కానీ నిజానికి పదార్థం, శక్తి రెండు స్వతంత్ర ప్రతిపత్తి కలవి మాత్రం కాదు. అవి రెండు అసలు పరబ్రహ్మకు, మూల ప్రకృతికి దివ్యముఖాలు, ద్విముఖాలు. రెండు అవస్థలు, రెండు దశలు. మానవ మేధస్సులో భావనలు, ఊహలు, ఆలోచనలు మాటల్లోకి వచ్చేప్పటికీ పదార్థం అని చెప్పవలసి వస్తుంది. పదార్థం అంటే అనుకునే పదార్థం కాదు, శక్తి సారంతో కూడిన పదార్థం. అదే మూల ప్రకృతి, అదే శక్తి, అదే ఆత్మ, అదే పరబ్రహ్మ. సత్ అన్న శాశ్వతత్వం అన్నా అదే. అంతా అదే. అన్నింటికీ అదే ఉపాధి, మార్గం. దాన్నించే ఆకాశం ప్రకాశిస్తోంది. అటువంటి సత్ నుంచి లేక, మూల ప్రకృతి నుంచి ప్రకృతి లేక విశ్వం ఆవిర్భవించింది. ఆవిర్భవించిన ఆ విశ్వం ద్వంద్వమయం. కానీ మూల ప్రకృతి ఆ ద్వంద్వాల్ని నిరంతరం కలుపుతూ ఉంటుంది. ఆ ద్వంద్వమే సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్, మ్యాటర్ అండ్ స్పిరిట్, పదార్థం, శక్తి. అంటే ఆ ద్వంద్వం మధ్య అసలు సత్ లేక మూల ప్రకృతి ఒక వంతెన మాదిరిగా నిలుస్తుంది. కానీ మూల ప్రకృతిలో మాత్రం ఎప్పుడూ మార్పు ఉండదు. ప్రతిదీ కేంద్రాకర్షణ శక్తుల వల్ల ఆకాశపు హద్దుల్లో ఉంచబడుతోంది. కానీ మంచు కరిగి నీరై, నీరు ఆవిరై ఆ తర్వాత సర్వవ్యాపకం అయినట్లు వాటి రూపాలు మాత్రం మారతాయి. అంతే. అట్లా మార్పులు చెందుతూ సూక్ష్మరూపం పొందుతూ మూల పదార్థంలో, చిత్లో ఆత్మ రూపం పొందుతుందే కానీ శూన్యం మాత్రం కాదు. అది శూన్యమైతే ఆ బ్రహ్మాండం కూడా శూన్యం కావలే. బ్రహ్మాండం శూన్యమయ్యేదే అయితే అది అంతం కావాలి. ఇంక దాన్ని అనంతమని ఎట్లా అనడం? అంతం ఉంటే అది ఆది ఉండి తీరవలసిందే. ఆది ఉంటే అది ఎప్పుడో ఒకప్పుడు సృష్టింపబడి ఉండాలి. కనుక ఏది సూక్ష్మరూపం ధరించినా శూన్యం మాత్రం కాదు. ఈ విశ్వానికి ఒక కారణం లేదు. కారణం ఉంటే అది ఒకప్పుడు అంతం కావడం నిశ్చయం. ఎక్కడైతే అంతం ఉంటుందో అక్కడ సరికొత్తది, మనకు తెలియనిది ఆవిర్భవిస్తుంది. అసలు దీనికి అంతకు మూలం ఏమిటి అంటే దైవం అని చాలామంది చాలా తేలికగా సమాధానం చెబుతారు. జగత్తుకు మూల కారణం భగవంతుడని నిర్ధారణ చేయడానికి కానీ సిద్ధాంతీకరించడానికి కానీ వీలు లేదు. ఎందుకంటే ఒకదానికొకటి పరస్పర ఆధారం వల్ల ముగింపు లేక అనంతంగా అల్లుకునే గొలుసు మాదిరిగా ఉంది జగత్తు. ఈ జగత్తుకు మూల కారణం ఉంటుందని భావించడం పొరపాటు. ఈ విశ్వానికి కారణాలు చెప్పే మతాలు, శాస్త్రజ్ఞులు వారి వారి సిద్ధాంతాల మీద, ఊహల మీద ఆధారపడి ఉంటాయి. వారు ప్రతి ఒక్కరూ ఈ విశ్వం ఎప్పటికో ఒకప్పటికి అంతం కాక తప్పదు అంటారు. కానీ వారు ఈ అనంత విశ్వాన్ని ఓ చోటు నుంచి, ఓ కోణం నుంచి, వారికి లభ్యమైన టెలిస్కోప్ నుంచి చూసి పరిమిత జ్ఞానంతో వివరిస్తారు. ఈ విశ్వమంతా ఓ శక్తిమయం. ఆ శక్తి కంటికి కనిపించేది కాదు. కానీ మనం దాని పర్యవసానాన్ని, ఫలితాన్ని మాత్రం చూడగలం. ఆ విధంగా మనం చూసేది మ్యాటర్, పదార్థం. శక్తి ఫలితాలే పదార్థం ప్రపంచంగా కనబడుతోంది. కానీ పదార్థాన్ని, శక్తిని విడదీసి చూడడం అసాధ్యం, కష్టం. తమలో క్రమం లేని వాళ్ళు ఈ అనంత విశ్వంలో ఓ క్రమాన్ని ఎట్లా చూడగలరు? ఆ క్రమాన్ని ఎట్లా తీసుకురాగలరు? అందరి మాదిరిగానే ఈ శాస్త్రజ్ఞులు కూడా అపనమ్మకంగా, సంశయంగా ఉన్నారు. ప్రతిదీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ప్రతి మార్పుకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వల్లనే ఒక పని జరుగుతుంది. ఆ కర్మ ఫలితాన్ని ఇస్తుంది. అదే ధర్మం, సత్యం, సూత్రం, నియమం, శాసనమై ఈ విశ్వాన్నంతా నడుపుతోంది. అలాగే ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ క్షణం ఓ క్షణంలో మరుక్షణంగా మారుతుంది. అసలు ఉన్నది అనంతమైన కదలిక మాత్రమే, ఇంకేం లేదు. ఆ కదలిక వల్ల ఈ ప్రపంచం వేరు వేరు రూపాలు ధరించి
అనేక పేర్లతో విలసిల్లుతోంది. ఆ విధంగా ఈ ప్రపంచం పరిణామం చెందుతోంది. మనిషి నుంచి మేరుపర్వతం వరకు ఆ ధర్మమే పనిచేస్తోంది. ఆ సూత్రం మాత్రం మారదు. కనుక మార్పులోని ధర్మాన్ని చూడ్డమే సత్యాన్ని తెలుసుకోవడం. ఈ విశ్వమంతా ఓ శక్తి సముద్రం. అందుండే చిన్న పెద్ద తరంగాల్లోని శక్తి, అసలు సముద్రంలోని శక్తి ఒక్కటే. సముద్రమే ఒక పెద్ద శక్తి తరంగం. సముద్రం, తరంగం అనే వాటి నుంచి భిన్నత్వంలోని ఏకత్వాన్ని తెలుసుకోవచ్చు. సముద్రంలో నిరంతరం విరుచుకుపడే తరంగాలు ఎట్లాగో, ఈ సృష్టిలో కల్లోలాలు అట్లాగో. అవి ఎందుకు కలుగుతాయి అంటే జవాబు లేదు. అవి వస్తాయి, పోతాయి. తరంగాల రాకపోకలు సముద్రంలోనే. తరంగాలు సముద్రంలో లేచి సముద్రంలోనే అణుగుతాయి. అవి అసలు సముద్రానికి భిన్నం కావు. అంతా ఒకటే. శక్తి తరంగం. ఆ సంగతి అనుభవపూర్వకంగా తెలుసుకుంటే అన్ని ఆందోళనలు అణుగుతాయి, శాంతి కలుగుతుంది. సమస్త గోళాలు, లోకాలు, సౌరమండలాలు, జగములు ఏ ఆధారంపై నిలిచి చలిస్తున్నాయో, పరిభ్రమిస్తున్నాయో, వాటిని నడిపే శక్తి ఏదో, వాటిని వెలిగించే తేజస్సు ఏదో, అది అవ్యక్తం. ఆ అవ్యక్తం నుంచి ఈ విశ్వమంతా ఆవిర్భవించింది. అంటే విశ్వచైతన్య క్షేత్రంలో ఒక ఘట్టంగా ఈ ప్రపంచం వ్యక్తమైంది. విశ్వం నిరంతరం కదులుతోంది. ఆ చలనశక్తినే ఆత్మ, బ్రహ్మం, పురుష అని అంటారు. కానీ ఏ పేరుతోనైనా దాన్ని పిలవవచ్చు. ఈ చైతన్య సాగరంలో నేను అనే ప్రత్యేక తలంపు కేవలం ఒక నీటి బుడగ మాత్రమే. దాన్నే జీవుడు లేక వ్యక్తి అంటారు. ఆ నీటి బుడగ కూడా నీరే. ఆ నీటిలోంచి లేచినదే ఆ నీటి బుడగ. ఆ బుడగ ఎప్పటికైనా అందు కలిసిపోవలసిందే. కానీ అది కాలంలో కొంతకాలం ఒక ప్రత్యేక నీటి బుడగగా నీటిలో తేలి ఆడుతుంది. దాని జీవితకాలం అనంతకాలంలో అల్పాతి అల్పం. ఆ బుడగ బద్దలై మహాసాగరంలో నామరూపం లేకుండా కలిసిపోతుంది. ఆ నీటి బుడగ ఆత్మకు ప్రతిరూపం. నీటి బుడగైన ఆ జీవుడు సుషుప్తి, స్వప్న, జాగ్రత్త 3 అవస్థల్లోనూ జ్ఞానపరంగా వాస్తవం. కానీ అసలు ఏమీ లేని యాతనలు, బాధలు పడుతూ, అనేక అనుభవాల్లోంచి నడుస్తూ, ద్వంద్వాల్లో పడి కొట్టుకుంటూ జనన మరణ వలయంలో ఇరుక్కుంటాడు జీవుడు. అవన్నీ వాస్తవం అనే దృష్టితో. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ రమణాయ నమః.